52 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, లేదా 52 గోంగూర పచ్చడి గోబ్యాక్ ఉద్యమం, ఈ 52 ముల్కీలు కాని వారు గోబ్యాక్ ఉద్యమం. పితామహుడు ఎవరో తెలుసా? రామాచారి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రామాచారి ఆర్ రామచందర్. ఎక్కడో విన్నాం, ఎక్కడో మన క్లాసులోనే బ్యాకప్లో విన్నాం. రామచందర్ లేదా రామాచారి ఎవరైనా ఎక్కడ వచ్చారు కదా, ఒకసారి వెళ్ళండి గతంలోకి, గతంలోకి వెళ్ళండి. రామచందర్ లేదా రామాచారి లాయక్ అలీ మంత్రివర్గంలో వాణిజ్యం పరిశ్రమలు చూస్తూ వృద్ధాప్యం అని కారణం చెప్పి రాజీనామా ఇచ్చినటువంటి మంత్రి. వృద్ధాప్యం కాదు, లాయక్ అలీ నిజాం పోకడలు నచ్చక ఈయన రాజీనామా ఇచ్చారు. లాయక్ అలీ మంత్రివర్గం ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ పోలో అని చెప్పాం. ఆయనే 1952 ముల్కీ ఉద్యమానికి పితామహుడు. అసలు ఆయనే స్టార్ట్ చేసింది ముల్కీ ఉద్యమం. 1952 ముల్కీ ఉద్యమం అసలు స్టార్ట్ చేసింది వారే, రామాచారి లేదా రామచందర్. బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన 52లో హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించారు. గుర్తుపెట్టుకోవాలి, రామాచారి 1952లో హైదరాబాద్ హితరక్షణ సమితిని స్థాపించారు. ఇది కూడా ఇంపార్టెంటే. నిజాం ప్రజా సంఘం ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. 1952 హైదరాబాద్ హితరక్షణ సమితి ఎస్టాబ్లిష్డ్ బై రామాచారి లేదా రామచందర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హైదరాబాద్. స్థానిక ప్రజల ఉద్యోగాల కొరకు, నిరుద్యోగులకి ఉద్యోగాల కొరకు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ ప్రమోషన్ల కొరకు, స్థానిక ఉద్యోగస్తుల ఆత్మగౌరవం కొరకు వీరు పెట్టినటువంటి సంస్థ పేరు హైదరాబాద్ హితరక్షణ సమితి 1952. అండ్ వీరొక్కరే ఏర్పాటు చేయలే, వీరికి మద్దతుగా హైగ్రీవాచారి నిలబడ్డారు, కొండా వెంకట రంగారెడ్డి నిలబడ్డారు, మర్రి చెన్నారెడ్డి నిలబడ్డారు. మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, హైగ్రీవాచారి ఈ రామాచారికి తోడుగా నిలబడ్డారు. రామాచారి గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫలితంగా రామాచారి 1952లో ముల్కీ ఉద్యమానికి పితామహులుగా పిలువబడ్డారు. అలానే హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేశారు.